రూపాయి మారకం విలువ ఒకేసారి 58 పైసలు పడిపోయింది. ఇది గతంలో ఎన్నడూ కూడా జరగలేని కారణంగా ఇప్పుడు రూపాయి విలువ డాలర్ మారకంతో పోల్చుకొని చూసినట్లయితే 88 రూపాయల 0.9 పైసలు, అనగా ఇది ఎప్పుడూ చరిత్రలో లేదు. ఇంత తక్కువ మారకం విలువ కలిగినటువంటి రూపాయి డాలరుతో పోల్చుకుంటే గతంలో అనగా 2014 మే 16వ తేదీ అప్పుడు ఎంత ఉండే మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు 58 రూపాయల 58 పైసలు ఉండే డాలర్ మారకం విలువతో రూపాయి విలువను చూసుకుంటే. కానీ 10 సంవత్సరాల తర్వాత 24లో ఎంత అయింది? 85 రూపాయల 27 పైసలు అయిపోయింది మారకం విలువ డాలర్తో పోల్చుకుంటే. మోడీ సర్కారు వచ్చినప్పటి నుండి రూపాయి పడిపోవడమే తప్ప ఎదగడము పెరగడము తెలియదు. ఎందుకనంటే దేశంలో ఉన్నటువంటి ఆర్థిక విధానాలు ఒకవైపున అట్లాగే ఉంచేసి హిందూ ముస్లిం పాకిస్తాన్ ఇండియా బంగ్లాదేశ్ కొమ్మిసు అంబేద్కరిస్టులు ఇలాంటి దాడులు చేసుకుంటూ విహెచ్పి ఒకవైపున, ఆర్ఎస్ఎస్ ఒకవైపున, దేశ పరిపాలన ఒకవైపున నిర్మలా సీతారామన్కు అప్పచెప్పి వైట్ హౌస్ ఆదేశాలు లేకుంటే క్రెమ్లిన్ ఆదేశాలు ఎవరి ఆదేశాలు పట్టుకొని విదేశాంగ విధానాన్ని రూపొందించుకుంటూ బ్రతికేయడమే తప్ప దేశీయాంగ విధానంలో రూపాయి మారకం విలువ డాలర్తో పోల్చుకుంటే పడిపోతుంది. కాబట్టి దీన్ని పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ఈ యొక్క ఆర్బీఐ దీన్ని సమర్థిస్తూ ఇంకా రూపాయి మారకం విలువ తగ్గిపోతే మన దేశము నుండి సరుకులు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. రూపాయి మారకం విలువ తక్కువ కాబట్టి విదేశాలలో మన సరుకు ఎక్కువ పోతుంది. అంటే ఆర్బీఐ కోరుతున్నట్లుగా ఇక్కడ వస్తువులు తయారీ చేయాలంటే రా మెటీరియల్ తర్వాత దాని ట్రాన్స్పోర్టేషను, లేబరు, మ్యానుఫ్యాక్చరింగ్, దానికి అయ్యేటువంటి ఖర్చులు, మిస్లినియస్ ఇతరత్ర ఖర్చులు అన్ని తయారు చేసి ఇక్కడ ప్రభుత్వాలకు ట్యాక్స్ కట్టిన తర్వాతనే ఒక వస్తువుగా తయారవుతుంది, ఒక సరుకుగా తయారవుతుంది. కాబట్టి వస్తువు నుండి సరుకుగా మారాలంటే ఇన్ని రకాలుగా ఇన్ని దశలు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆర్బీఐ ఖచ్చితంగా దీనికి వివరణ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది, రూపాయి ఎందుకు పడిపోతుందో.